అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీతో పంచుకోబోయే విషయాలు మీ జీవితాన్ని పూర్తిగా సమూలంగా మార్చేయబోతున్నాయి. ముఖ్యంగా వృషభ రాశి వారి జీవితాల్లో జరగబోయే అత్యంత కీలకమైన, ఆశ్చర్యకరమైన మార్పుల గురించి నేనిప్పుడు అత్యంత వివరంగా చెప్పబోతున్నాను. ఎన్నో ఏళ్లుగా, దశాబ్దాలుగా మీరు పడుతున్న కష్టాలు ఎవరికీ చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతూ ఒంటరిగా మీరు కార్చిన కన్నీళ్లు నాకు తెలుసు. రాత్రిపూట నిద్ర పట్టక రేపటి రోజు ఎలా గడుస్తుందో అన్న భయంతో, అప్పుల వాళ్ళు ఎక్కడ ఇంటి ముందుకు వచ్చి అవమానిస్తారో అన్న ఆందోళనతో మీరు పడిన వేదన అంతా ఇంతా కాదు. మీరు ఎంతో నిజాయితీగా బ్రతకాలని చూశారు, 10 మందికి సాయం చేశారు. కానీ తిరిగి మీకు దక్కింది మాత్రం అవమానాలు, వెన్నుపోట్లు మాత్రమే. కానీ ఇప్పుడు మీకు అద్భుతమైన శుభవార్త. మీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైంది. వృషభ రాశి వారికి సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి బంపర్ ఆఫర్ ఇస్తోంది. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. దాదాపు 50 ఏళ్ల నాటి దరిద్రం, మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దౌర్భాగ్యం, పట్టిందల్లా మట్టి అయ్యే దురదృష్టం అన్నీ పటాపంచలు కాబోతున్నాయి. కోట్ల రూపాయల ధనయోగం మీ గుమ్మం తడుతోంది. ఇంతకాలం మిమ్మల్ని చూసి నవ్వినవారే ఇప్పుడు మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయేలా మీ జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరగబోతోంది. కానీ ఇక్కడి ఒక అతిపెద్ద ప్రమాదం కూడా పొంచి ఉంది. మీ పక్కనే ఉంటూ, మీతో పాటే తిరుగుతూ, మీ ఇంట్లోనే లేదా మీ చుట్టుపక్కల మీతో అత్యంత ఆత్మీయంగా మెలుగుతూ మిమ్మల్ని ముంచేయాలని చూస్తున్న ఆ ఆడ వ్యక్తి గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆమె ఎవరు, ఆమె పేరేంటి, ఆమెను ఎలా గుర్తుపట్టాలి అన్నది నేను ఈ వీడియోలో వివరంగా చెబుతాను. ఆమెను గుడ్డిగా నమ్మితే మాత్రం మీ చేతికి వచ్చిన అదృష్టం కూడా చేజారిపోతుంది. మీరు మళ్ళీ మొదటికే వస్తారు. ఆమె ఎవరో, ఆమె పేరు ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోను ఎక్కడా ఆపకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు అత్యంత జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో నేను చెప్పే ఈ సంకేతాలు ఆ వ్యక్తిలో కనిపిస్తే మాత్రం వెంటనే అప్రమత్తమవ్వండి. అసలు విషయాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న కానీ అత్యంత శక్తివంతమైన మాట. మీ రాశి కనుక వృషభమైతే వెంటనే కామెంట్లలో ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అని రాయండి. అమ్మవారి నామాన్ని స్మరించడం, రాయడం వల్లే మనలో ఒక సానుకూల శక్తి, ఒక దైవికమైన వైబ్రేషన్ మొదలవుతుంది. ఆ తల్లి దయ మీ పట్ల ఎల్లప్పుడూ ఉండాలని, మీ కష్టాలన్నీ కడతేరాలని మనసారా కోరుకుంటూ ఇప్పుడే కామెంట్ చేయండి. ఇప్పుడు అసలు జ్యోతిష్య శాస్త్రపరంగా ఏం జరుగుతోందో చూద్దాం. ఎందుకింత అకస్మాత్తుగా వృషభ రాశి వారి జీవితాల్లో ఈ అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి? దీనికి కారణం ఆకాశంలో జరుగుతున్న గ్రహాల అరుదైన, అత్యంత శక్తివంతమైన కలయిక. దశాబ్దాల తరబడి మీకు అనుకూలించని గ్రహస్థితులు ఇప్పుడు వృషభ రాశి వారికి అత్యంత అనుకూలంగా రాజయోగాన్ని ఇచ్చే దిశగా మారుతున్నాయి. మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడు అత్యంత ఉచ్చస్థితిలో ఉండటంతో పాటు బృహస్పతి యొక్క దైవిక దృష్టి మరియు కర్మల ప్రదాత అయిన శని భగవానుడి అనుగ్రహం మీపై సంపూర్ణంగా పడుతోంది. వృషభ రాశి వారు సాధారణంగా భూమితత్వానికి చెందినవారు. చాలా స్థిరంగా ఉంటారు, ఎంత కష్టమైనా భరిస్తారు, కానీ త్వరగా వదిలిపెట్టరు. అయితే గత కొన్నేళ్లుగా మీ సహనానికి ఒక పెద్ద పరీక్షే జరిగింది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో అడ్డంకులు, చిరాకులు, ఎవరైనా సాయం చేస్తారనుకుంటే చివరి నిమిషంలో ముఖం చాటేయడం, మీ డబ్బులు తీసుకున్నవారు తిరిగి ఇవ్వకపోవడం లాంటివి ఎన్నో చూశారు. అప్పుల బాధలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. చేతికి డబ్బు రావడం ఆలస్యం, అది నీళ్లలా అనవసరమైన ఖర్చులకు లేదా ఆస్పత్రుల పాలైపోయేది. అసలు ఈ అప్పుల ఊబిలోంచి ఎప్పటికీ బయటపడలేనేమో, నా జీవితం ఇంతేనేమో అన్న తీవ్రమైన నిరాశలో మీరు ఉండిపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మూలాల నుండి మారుతున్నాయి. మీరు ఎంతగానో నష్టపోయిన చోటే మళ్లీ లాభాలను చూసే అద్భుతమైన స్వర్ణ యుగం ఇది. ఆర్థికంగా మీకు రాబోతున్న మార్పుల గురించి మాట్లాడితే అది ఒక అద్భుతమనే చెప్పాలి. ఒకసారి మీ గతాన్ని ఆలోచించండి. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మీరు ఎవరికో డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటారు, లేదా మీ కుటుంబానికి రావాల్సిన ఏదైనా ఒక ఆర్థిక లావాదేవీ ఆగిపోయి ఉంటుంది. ఆ డబ్బులు ఇక రావు, ఆ ఆశలు వదులుకుందాం అని మీరు డిసైడ్ అయిపోయి ఉంటారు.
కానీ అటువంటి మొండి బకాయిలు సైతం ఇప్పుడు మీ చేతికి వచ్చే అవకాశం 100% ఉంది. మీరు ఊహించని మార్గాల ద్వారా ధనలాభం కలగబోతోంది. ఒక లాటరీ తగిలినట్లుగా లేదా ఇప్పటి నుంచో ఆగిపోయిన ఒక పెద్ద ప్రాజెక్ట్ సడన్గా ఓకే అవ్వడం లాంటివి జరుగుతాయి. గ్రహాల అనుకూలత వల్ల మీ ఆర్థిక స్థితిగతులు అనూహ్యంగా మారబోతున్నాయి. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన ఒక వాస్తవం ఏమిటంటే, ఇదంతా ఏదో మీరు ఇంట్లో కూర్చుంటే రాత్రికి రాత్రే పైనుంచి కరెన్సీ కట్టలు పడిపోతాయని కాదు. మీలో ఉన్న అపారమైన నైపుణ్యానికి, మీరు చేస్తున్న కష్టానికి సరైన సమయంలో సరైన అదృష్టం తోడై మీకు విజయాలను కట్టబెడుతుంది. ఇంతకాలం మీరు కష్టపడినా ఫలితం శూన్యం. కానీ ఇప్పుడు మీరు చేసే చిన్న ప్రయత్నానికి కూడా 100 రెట్లు ఫలితం లభిస్తుంది. అదే ఈ గ్రహస్థితి యొక్క గొప్పతనం. మీలో చాలామందికి ఇప్పటికీ నా మాటలు వింటుంటే ఒక పెద్ద సందేహం మనసులో మెదులుతూ ఉండొచ్చు. పంతులు గారు, అదృష్టం వస్తుందని, కోట్లు వస్తాయని చాలా బాధ చెబుతున్నారు కదా, మరి మా పక్కనే ఉండి మమ్మల్ని లాగేసి ఆ ఆడమనిషి ఎవరు? ఆమె పేరుతో సహా చెబుతానన్నారు కదా, ఆమెను ఎలా కనిపెట్టాలి? మా జీవితంలో ఆ దరిద్రం తెచ్చే వ్యక్తి ఎవరో చెబితే మేము జాగ్రత్త పడతాము కదా అని మీరు ఆతృతగా ఎదురుచూస్తున్నారు, నాకు తెలుసు. ఖచ్చితంగా చెబుతాను. ప్రతి ఒక్క అక్షరం వడబోసి మరీ చెబుతాను. మీ జీవితంలో ఉన్న ఆ నెగిటివ్ వ్యక్తి గురించి మీరు తెలుసుకుని తీరాలి. కానీ అంతకంటే ముందు మీ కెరియర్, మీ ఉద్యోగం, మీరు చేస్తున్న వ్యాపారం ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దయచేసి నేను చెప్పే విషయాలు మీకు నచ్చితే, మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నాకెంతో ఉత్సాహాన్నిస్తుంది. మీలాంటి ఎంతోమందికి ఈ వీడియో చేరేలా చేస్తుంది. అలాగే మరింత లోతుగా జ్యోతిష్య విషయాలను పరిశోధించి మీకు అందించడానికి నాకు కొండంత బలాన్నిస్తుంది. ఇక వృషభ రాశి వారి ఉద్యోగ విషయానికి వస్తే, ఇది మీ కెరీర్లోని ఒక ఎప్పటికీ గుర్తుండిపోయే స్వర్ణయుగం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎన్నో ఏళ్లుగా ఒకే కంపెనీలో, ఒకే పొజిషన్లో ఉంటూ, ఒకే జీతానికి పనిచేస్తూ మీరు పడిన ఇబ్బందులన్నీ అన్నిన్ని కావు. మీకంటే జూనియర్లు, మీకంటే తక్కువ టాలెంట్ ఉన్నవాళ్ళు పైకి వెళ్ళిపోతున్నా, వారికి ప్రమోషన్లు వస్తున్నా, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో గుండెల్లో బాధను దిగమింగుకుని మీరు పనిచేస్తూ ఉండి ఉండొచ్చు. మీ కష్టానికి గుర్తింపు దక్కడం లేదని ఎన్నోసార్లు ఇంటికి వచ్చి బాధపడి ఉంటారు. బాస్తో అనవసరమైన గొడవలు, తోటి ఉద్యోగుల కుట్రలు, ఆఫీస్ రాజకీయాలతో విసిగిపోయి ఉద్యోగం మానేద్దామా అన్న ఆలోచన కూడా మీకు వచ్చి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ చీకటి దశ శాశ్వతంగా ముగిసింది. మీ నైపుణ్యానికి సరైన గుర్తింపు, సరైన వేదిక లభించే సమయం వచ్చేసింది. ప్రమోషన్ల కోసం ఎదురుచూసే వారికి ఏకంగా 2 మెట్లు పైకెక్కే తీపి కబురు అందుతుంది. ఇంక్రిమెంట్లు మీరు ఆశించిన దానికంటే రెట్టింపు స్థాయిలో ఉంటాయి. మీ పాత బాస్ మారిపోయి ఒక మంచి వ్యక్తి రావడం, లేదా మీరే ఒక ఉన్నత స్థానానికి వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ మీరు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటూ, ఇంటర్వ్యూలు ఇస్తూ 10 మందిలో చిన్న చూపుకి గురవుతూ నిరాశలో ఉన్నట్లయితే, మీకు త్వరలోని ఒక అగ్రగామి సంస్థ నుండి ఊహించని విధంగా కాల్ రాబోతోంది. మీ టాలెంట్కు తగ్గ గౌరవప్రదమైన ఉద్యోగం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. వ్యాపారస్తులకైతే ఇది ఒక పండగ లాంటి సమయం. గతంలో ఎన్నో నష్టాలు చూసి అప్పులు తెచ్చి వ్యాపారంలో పెట్టి, ఆ అప్పులు తీర్చలేక, వ్యాపారం నడవక, ఇక ఈ వ్యాపారం మూసేద్దామా, వేరే దారి చూసుకుందామా అని ఆలోచించిన వారికి కూడా ఇప్పుడు కొత్త ఐడియాలు తట్టి లాభాల బాట పడతారు. మీ దుకాణానికి లేదా మీ వ్యాపార సంస్థకు కస్టమర్ల రద్దీ అనూహ్యంగా పెరుగుతుంది. ఎక్కడో ఆగిపోయిన సరుకు అమ్ముడుపోతుంది. కొత్త భాగస్వామ్యాలు కలిసి వస్తాయి. అయితే పార్ట్నర్స్ని ఎంచుకునేటప్పుడు మాత్రం మీ పాత అనుభవాలను దృష్టిలో ఉంచుకోండి. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం ఏర్పడుతుంది. నిన్నటి వరకు మీ మాటను తీసిపారేసిన వాళ్లే ఈరోజు మీరు మాట్లాడుతుంటే సైలెంట్గా వినే స్థాయికి మీరు ఎదుగుతారు. మీ సలహాల కోసం నలుగురు మీ దగ్గరకు వస్తారు. అయితే ఇదంతా జరుగుతున్నప్పుడు, మీరొక మెట్టు పైకెక్కుతున్నప్పుడు, మీ చుట్టూ ఉన్న ఆ ఆడ వ్యక్తి కన్ను మీ ఎదుగుదలపైనే తీక్షణంగా ఉంటుంది. ఆమె ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కిందకి లాగేద్దామా అని చూస్తూ ఉంటుంది. ఆమె గురించి నేను ఇంకొద్దిసేపట్లో వివరిస్తాను. ఆమె మీ ఇంట్లో ఏ మూల ఉంటుంది, ఎలా ప్రవర్తిస్తుంది, మీతో ఎలా మాట్లాడుతుంది అనేది చాలా ముఖ్యం. ఆ లక్షణాలు వింటే మీకే ఆశ్చర్యం వేస్తుంది.
ఇప్పుడు కుటుంబం, వివాహం విషయానికి వద్దాం. వృషభ రాశి వారికి కుటుంబం అంటే ప్రాణం. కానీ ఎప్పటి నుంచో మీ ఇంట్లో చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ ఉండొచ్చు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నా కూడా ఏదో ఒక తెలియని ఈగో, కారణం లేని కోపాలు కుటుంబంలో అశాంతిని, మనశ్శాంతి కరువయ్యే పరిస్థితిని కలిగించి ఉంటాయి. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఏదో ఒక ప్రతికూల వాతావరణం, తెలియని భారం మిమ్మల్ని ఆవరించి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ నెగిటివ్ వాతావరణం అంతా చల్లబడుతుంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు పూర్తిగా తొలగిపోయి ఒకరినొకరు మనసారా అర్థం చేసుకుని మళ్ళీ కొత్తగా ప్రేమించుకునే అద్భుతమైన సమయం ఇది. మీ దాంపత్య జీవితం మళ్ళీ చిగురిస్తుంది. ఇక వివాహం కాని యువతీ యువకులకు ఇది అత్యంత శుభకాలం. ఏళ్లుగా సంబంధాలు చూసి చూసి జాతకాలు కుదరక, లేదా వచ్చినవారు ఏదో ఒక వంక పెట్టి వెళ్ళిపోయి అలసిపోయిన వారికి ఇప్పుడు అనుకోకుండా ఒక మంచి సంబంధం కుదురుతుంది. మీ మనసుకు నచ్చిన, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని గౌరవించే వ్యక్తి మీ జీవితంలోకి ఒక దేవతలాగా లేదా ఒక మంచి భాగస్వామిలాగా అడుగుపెడతారు. పెళ్లి ఘనంగా జరుగుతుంది. అలాగే పెళ్ళై ఎన్నో ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టలేదని సమాజం చేత, బంధువుల చేత సూటిపోటి మాటలు పడుతున్న దంపతులకు సంతానం గురించి కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసే వారికి కూడా శుభవార్తలు వినే అవకాశం అద్భుతంగా ఉంది. వైద్యపరంగా ఎన్ని సమస్యలున్నా ఇప్పుడు ఆ దేవుడి దయ వల్ల మీకు సంతాన యోగం కలగబోతోంది. ఇక మీ పిల్లల చదువులు, వారి భవిష్యత్తు గురించి మీరు పడుతున్న ఆందోళన కూడా మంచులా కరిగిపోతుంది. వారు చదువులో రాణించి ఒక మంచి స్థితికి చేరుకొని సమాజంలో మీ పేరు గర్వంగా నిలబెడతారు. చూసారా, వాళ్ళ అబ్బాయి, అమ్మాయి ఎంత ప్రయోజనాలయ్యారో అని నలుగురు మీ గురించి గొప్పగా చెప్పుకునే రోజులు రాబోతున్నాయి. మీరు గమనించారో లేదో, నేను చెబుతున్న ఈ మార్పులన్నీ మీ మనసులో ఒక కొత్త ఉత్సాహాన్ని, రేపటి మీద ఒక బలమైన ఆశను చిగురింపజేస్తున్నాయి కదూ. ఇలాంటి ఎన్నో విలువైన జ్యోతిష్య రహస్యాలు, మీ జీవితాన్ని బాగుచేసే పరిహారాలు మీరు మిస్ కాకూడదనుకుంటే ఈరోజే, ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చాలా సంతోషం. మీ అద్భుత ప్రయాణంలో నన్ను కూడా ఒక భాగం చేసుకున్నందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు ఆరోగ్యపరంగా చూద్దాం. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. కోట్లున్నా తినడానికి ఆరోగ్యం సహకరించకపోతే ఆ సంపదంతా వృధాని. వృషభ రాశి వారు గత కొంతకాలంగా ఏదో ఒక అనారోగ్య సమస్యతో తీవ్రంగా బాధపడుతూ ఉండొచ్చు. కీళ్ల నొప్పులు, నరాల బలహీనత, జీర్ణకోశ సమస్యలు లేదా షుగర్, బీపీ లాంటివి మిమ్మల్ని భయపెడుతూ ఉండొచ్చు. ఎన్నో ఆసుపత్రులు తిరిగినా, ఎంతోమంది డాక్టర్లను మార్చినా సరైన పరిష్కారం దొరక మెడిసిన్స్ వాడుతూ మీకే విరక్తి కుట్టి ఉంటుంది. ఇప్పుడు గ్రహాల అనుకూలత వల్ల, ముఖ్యంగా ధన్వంతరి స్వరూపుడైన దైవ అనుగ్రహం వల్ల మీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. పాత దీర్ఘకాలిక వ్యాధుల నుండి గొప్ప ఉపశమనం లభిస్తుంది. మీరు మళ్ళీ యాక్టివ్గా మీ పనులు మీరు చేసుకునే శక్తి మీకు వస్తుంది. అయితే ఇక్కడ జ్యోతిష్యం చెప్పింది కదా అని మందులు మానేయకూడదు. సరైన ఆహార నియమాలు పాటించడం, యోగా లేదా వయస్సుకి తగ్గ చిన్నపాటి వ్యాయామాలు చేయడం అనేది మీ కనీస బాధ్యత. జ్యోతిష్యం అనేది మీకు దారిలో లైట్ వేసి చూపుతుంది. కానీ ఆ దారిలో ఎత్తు పల్లాలను గమనిస్తూ నడవాల్సింది మీరే అని ఎప్పటికీ మర్చిపోకండి. ఆస్తి తగాదాలు, కోర్టు కేసుల విషయానికొస్తే వృషభ రాశి వారు పడిన మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. అన్నదమ్ముల మధ్య, దాయాదుల మధ్య ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న ఆస్తి పంపకాల సమస్యలు, రోడ్డున పడ్డ పంచాయతీలు ఇప్పుడు ఒక సానుకూలమైన కొలిక్కి వస్తాయి. మీకు న్యాయబద్ధంగా రావలసిన వాటా మీకు ఖచ్చితంగా దక్కుతుంది. మిమ్మల్ని మోసం చేయాలని చూసిన వారు, మీ ఆస్తిని కాజేయాలని చూసిన వారు ఇప్పుడు వెనక్కి తగ్గుతారు. కోర్టు కేసుల్లో ఏళ్ల తరబడి వాయిదాల మీద వాయిదాలు పడుతూ లాయర్ల ఫీజులు కట్టలేక అలసిపోయిన మీకు ఇప్పుడు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే సూచనలు 100% బలంగా ఉన్నాయి. న్యాయం మీ వైపు నిలబడుతుంది. ఇక విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు, ఐటీ ఉద్యోగులకు ఇప్పటి వరకు ఉన్న వీసా సమస్యలు, ఎంబసీలో రిజెక్షన్స్ లాంటివన్నీ తొలగిపోయి సాఫీగా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం దక్కుతుంది. మీరు కన్న కలలు నిజమయ్యే ఫ్లైట్ మీరు ఎక్కబోతున్నారు.
ఇలా మీ జీవితంలో అడుగడుగునా విజయాలు సాధిస్తున్నప్పుడు, మీరు ఆర్థికంగా బలపడుతున్నప్పుడు, మీ ఇల్లు ఆనందంతో నిండిపోతున్నప్పుడు సహజంగానే శత్రువుల బాధ కూడా తీవ్రమవుతుంది. మీ కష్టకాలంలో మిమ్మల్ని వదిలేసి మీరు ఏడుస్తుంటే చూసి ఆనందించిన వాళ్ళు ఇప్పుడు మీరు బెంజ్ కారులో తిరుగుతుంటే చూసి ఓర్వలేరు. వాళ్ళ కళ్ళు మీ మీద మంటలా పడతాయి. ఇక్కడే నేను వీడియో మొదట్లో చెప్పిన ఆ అత్యంత కీలకమైన భయంకరమైన రహస్యం దాగి ఉంది. మీ జీవితంలో మీరు అస్సలు నమ్మకూడని, మీ పక్కనే ఉండి మీ గొంతు కోసే ఆ ఆడవ్యక్తి ఎవరు? ఆమె పేరుతో సహా చెబుతాను అన్నాను కదా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఏకాగ్రతతో వినండి. మీ జీవితంలో ఉంటూ మిమ్మల్ని సర్వనాశనం చేయాలని చూస్తున్న ఆ ఆడవ్యక్తి పేరేమిటో, ఆ పేరు ఏ అక్షరాలతో మొదలవుతుందో నేనిప్పుడు స్పష్టంగా చెబుతున్నాను. జ్యోతిష్య శాస్త్రంలో మీ గోచార స్థితిని, శత్రుస్థానాన్ని బట్టి చూస్తే వృషభ రాశి వారికి ఈ సమయంలో కొన్ని నిర్దిష్టమైన అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఉన్న స్త్రీల నుండి అతిపెద్ద ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా మా, సా, రా లేదా కా అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యే ఆడవారి పట్ల మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఉదాహరణకు మాధవి, సరిత, సుజాత, రమ, కవిత, కుమారి ఇలాంటి పేర్లు లేదా అచ్చం ఇదే శబ్దంతో వచ్చే పేర్లు ఉన్నవారు మీ ఇంట్లో బంధువులుగానో లేదా ఇరుగు పొరుగున ఉంటూ రోజూ మీ ఇంటికి వచ్చే ఆంటీ రూపంలోనో లేదా మీరు పనిచేసే ఆఫీసులో మీతో కలిసి క్యాంటీన్లో భోజనం చేసే తోటి ఉద్యోగిని రూపంలోనూ ఖచ్చితంగా ఉంటారు. ఈ అక్షరాలతో పేరున్న ప్రతి ఒక్కరూ చెడ్డవారు కాకపోవచ్చు, కానీ మీ గ్రహస్థితుల ప్రకారం ఈ మా, సా, రా, కా అక్షరాలతో పేరున్న మీ సన్నిహితురాలి వల్లే మీకు వెన్నుపోటు తగిలే అవకాశం 100% బలంగా ఉంది. ఆమె మనస్తత్వం ఒక విషకన్య లేదా మాయల మరాఠీలాగా అత్యంత విషపూరితంగా ఉంటుంది. ఈమెను పసిగట్టినా అంత సులభం కాదు. ఎందుకంటే ఈమె ఎప్పుడూ మీ ముందే ఉంటూ మీతో చాలా ఆప్యాయంగా తేనె పూసిన కత్తిలా అత్యంత తీయగా మాట్లాడుతుంది. మీకు కష్టం వచ్చినప్పుడు, అయ్యో నీకెంత కష్టం వచ్చింది, ఆ దేవుడికి కళ్ళు లేవు, నిన్నే ఎందుకిలా పరీక్షిస్తున్నాడు అని మీపై అమితమైన జాలి చూపిస్తున్నట్లు నటిస్తుంది. మొసలి కన్నీరు కారుస్తుంది. కానీ ఆ మాటల వెనుక వీడింకా నాశనమైపోతే బాగుండు అన్న పైశాచిక ఆనందం దాగి ఉంటుంది. మీరేదైనా సాధించినప్పుడు, కొత్త ఇల్లు కొన్నప్పుడు లేదా మీ పిల్లలకు మంచి ఉద్యోగం వచ్చినప్పుడు ఆమె ముఖంలో ఒక రకమైన అసూయ, ఒక నల్లటి ఛాయ స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె బలవంతంగా నవ్వుతూ కంగ్రాట్స్ చెప్తుంది, కానీ ఆ నవ్వులో ప్రాణం ఉండదు. మీరు మీ ఆర్థిక విషయాలు, మీ బ్యాంక్ బ్యాలెన్సు, మీ భవిష్యత్తు వ్యాపార ప్రణాళికలు, మీ ఇంట్లో ఉన్న నగలు ఇలాంటి విషయాలు ఆమెతో ఏమాత్రం పంచుకోగానే ఆ మరుసటి రోజే మీ పనుల్లో ఊహించని అడ్డంకులు రావడం, మీ ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్యం చేయడం లేదా వస్తువులు పగిలిపోవడం లాంటివి మీరు ఖచ్చితంగా గమనిస్తారు. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఆమె నెగటివ్ దృష్టి మీపై పడడం వల్ల జరిగే నష్టం. ఆమె మీ మాటలను ఇతరులకు వక్రీకరించి చెబుతూ మీకు తెలియకుండానే మీ చాటున మీపై ఒక నెగటివ్ ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. మీ ఎదుగుదలకు సైలెంట్గా ఎవరికీ అనుమానం రాకుండా బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తుంది. ఈ నెగటివ్ ఆడమనిషిని ఎలా గుర్తించాలి అంటే దానికి ఒకటే మార్గం. ఆమె ఎప్పుడూ మీ దగ్గరకు వచ్చి మీ ఇతర బంధువుల గురించో పక్కింటి వాళ్ళ గురించో అత్యంత చెడుగా కల్పించి మరీ మాట్లాడుతుంది. వాళ్ళ రహస్యాలు మీ దగ్గర చెప్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మీ దగ్గర ఇతరుల గురించి అంతలా గాసిప్స్ చెబుతారో ఖచ్చితంగా వాళ్ళు ఇతరుల దగ్గర మీ గురించి కూడా అదే స్థాయిలో చెడుగానే చెబుతారు అన్నది పచ్చి నిజం. ఇది మీ జీవిత అనుభవంలోకి వచ్చే ఉంటుంది. కాబట్టి మీ జీవితంలో మీ విజయాలను చూసి లోపల కుమిలిపోతూ పైకి మాత్రం కపట ప్రేమను ఒలకబోసే అటువంటి ఆడవ్యక్తిని వెంటనే ఈరోజే గుర్తించండి. ఆమెను డైరెక్ట్గా దూరం పెట్టకపోయినా, గొడవ పడకపోయినా సరే, మీ వ్యక్తిగత, ఆర్థిక మరియు కుటుంబ రహస్యాలను మాత్రం ఆమెతో అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకండి. మీ సక్సెస్ సీక్రెట్స్ని ఎంత గోప్యంగా ఉంచితే, మీ కుటుంబ విషయాలను 4 గోడల మధ్య ఎంత భద్రంగా దాచుకుంటే మీకు, మీ భవిష్యత్తుకు అంత మంచిది. ఆమె సృష్టించే మాయాజాలంలో, ఆమె వేసే ఎమోషనల్ బ్లాక్మెయిల్ వలలో పడిపోకండి. నా మాటలు వింటుంటే మీ కళ్ళ ముందు ఎవరో ఒకరి రూపం ఖచ్చితంగా తిరుగుతూనే ఉంటుంది. ఈ వీడియోలోని విషయాలు మీ జీవితానికి ముడిపడి ఉన్నాయని, 100% వాస్తవాలని మీకు అనిపిస్తే వెంటనే ఈ వీడియోని మీ స్నేహితులకు, మీకు శ్రేయోభిలాషులు అనుకునే కుటుంబ సభ్యులకు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఎందుకంటే ఇంత మంచి జీవితాన్ని కాపాడే విషయాన్ని 10 మందితో పంచుకోవడం వల్ల వారిని ప్రమాదాల నుండి రక్షించిన పుణ్యం మీకు ఖచ్చితంగా దక్కుతుంది.
అజ్ఞానంలో ఉన్నవారి జీవితాల్లో కూడా ఈ సమాచారం గొప్ప వెలుగులు నింపొచ్చు. దయచేసి వీడియో కింద ఉన్న షేర్ బటన్ నొక్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఇక చివరిగా మరియు అత్యంత ముఖ్యమైన విభాగానికి వచ్చాం. వృషభ రాశి వారి జాతకంలో మొదలైన ఈ అద్భుతమైన ధనయోగాన్ని, ఆ లక్ష్మీ కటాక్షాన్ని మీరు శాశ్వతంగా నిలుపుకోవాలంటే, ఎలాంటి దోషాలు అంటకుండా ఉండాలంటే కొన్ని అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక పరిహారాలు పాటించడం చాలా ముఖ్యం. ఇవన్నీ మన మూఢనమ్మకాలు కావు, మన పూర్వీకులు అందించిన అత్యంత శాస్త్రీయమైన విశ్వాసానికి సంబంధించిన విషయాలు. మనసు నిండా భక్తితో, పవిత్రమైన నమ్మకంతో చేస్తే ఆ తల్లి ఖచ్చితంగా కరుణించి మీ ఇంట సిరుల వర్షం కురిపిస్తుంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడికి ఇష్టమైన వారం శుక్రవారం. ఇష్టమైన దైవం శ్రీ మహాలక్ష్మి. కాబట్టి ప్రతి శుక్రవారం నాడు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. మీ పూజా మందిరంలో పీఠంపై ఎర్రటి వస్త్రం పరిచి దానిపై లక్ష్మీదేవి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి స్వచ్ఛమైన నీటితో, పసుపు కుంకుమలతో అలంకరించి పూజించండి. ముఖ్యంగా మార్కెట్లో దొరికే కల్తీ నూనెలు కాకుండా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వృషభ రాశి వారికి అత్యంత శుభప్రదం. ఆవు నెయ్యి వెలుతురులో, ఆ వాసనలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అది ఆమెకు ఎంతో ప్రీతిపాత్రమైనది. అలాగే పూజ చేసేటప్పుడు ఒక ఎర్రటి ఆసనంపై కూర్చుని కమలగట్ట పూసల మాలతో కనీసం 108 సార్లు ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః లేదా శ్రీ సూక్తం అనే మంత్రాన్ని శ్రద్ధగా జపించండి. ఈ మంత్ర జపం చేసేటప్పుడు వెలువడే ధ్వని తరంగాలు మీ ఇంట్లో, మీ శరీరంలో ఉన్న నెగటివ్ ఎనర్జీని పారద్రోలి ఒక అద్భుతమైన పాజిటివ్ ఆరాని క్రియేట్ చేస్తుంది. వీలైతే ప్రతి శుక్రవారం సాయంత్రం గోధూళి వేళల్లో, అంటే సూర్యాస్తమయ సమయంలో ఎర్రటి గులాబీలతో లేదా కమల పువ్వులతో అమ్మవారిని అర్చించండి. లక్ష్మీదేవి అంటే కేవలం మనకు కరెన్సీ నోట్లు ఇచ్చే యంత్రం మాత్రమే కాదు. ఆ తల్లి అష్టలక్ష్ముల రూపంలో మనకు ధైర్యం, సంపూర్ణ ఆరోగ్యం, కుటుంబ శాంతి, సంతానం అన్నీ ప్రసాదిస్తుంది. కాబట్టి సంపూర్ణమైన శరణాగతితో అహంకారం వీడి ఆ తల్లిని ప్రార్థించండి. అలాగే మీరు సంపాదించే సంపదలో కొంత భాగాన్ని మీ స్తోమతకు తగ్గట్లుగా పేదలకు, అనాథలకు లేదా కనీసం గుడి దగ్గర ఆకలితో ఉన్నవారికి ఆహారం రూపంలో దానం చేయండి. అన్నదానం చేయడం వల్ల కలిగే అపారమైన పుణ్యఫలం మీ జాతకంలో ఎన్ని కఠినమైన గ్రహదోషాలున్నా వాటిని సైతం పటాపంచలు చేసి మిమ్మల్ని కాపాడుతుంది. మీరు స్వచ్ఛమైన మనసుతో చేసే ప్రతి ఒక్క రూపాయి దానం రేపు ఏ రూపంలోనైనా సరే 100 రెట్లు అయ్యి మీకు తిరిగి వస్తుంది అన్నది వేదవాక్కు పరమసత్యం. జంతువులకు, ముఖ్యంగా శుక్రవారం రోజు ఆవులకు అరటి పండ్లు లేదా పచ్చిగడ్డి తినిపించడం మీ అదృష్టాన్ని మరింత పెంచుతుంది. మిత్రులారా, చివరగా ఒక మాట. జ్యోతిష్యం అనేది కారు చీకట్లో మనం ప్రయాణిస్తున్నప్పుడు మన చేతిలో ఉండే ఒక శక్తివంతమైన టార్చ్ లైట్ లాంటిది. దారిలో ఎక్కడ గుంతలున్నాయి, ఎక్కడ ముళ్ళ పొదలున్నాయి, ఎక్కడ నది ఉంది అనే విషయాలను, రాబోయే అడ్డంకులను ముందుగానే మనకు స్పష్టంగా చూపిస్తుంది. కానీ ఆ దారిలో నడవాల్సింది జాగ్రత్తగా చూసుకుంటూ ఎక్కడ అడుగు వేయాలో నిర్ణయించుకొని అడుగులు వేయాల్సింది మీరే. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, నాకేం పర్వాలేదు అని బద్ధకంగా ఇంట్లో కూర్చుంటే లేదా అహంకారంతో విర్రవీగితే ఏ దేవుడు మిమ్మల్ని బాగు చెయ్యలేరు. ఏ అదృష్టమూ మీ తలుపు తట్టదు. మీ నిరంతర ప్రయత్నం, మీ నిజాయితీతో కూడిన కష్టం, మంచి ప్రవర్తన మరియు ఆ భగవంతుని ఆశీస్సులు ఇవన్నీ ఒకచోట కలిసినప్పుడే జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. చరిత్ర సృష్టించగలుగుతారు. గడిచిన 50 ఏళ్ల నాటి దరిద్రం, కష్టాలు అన్నీ శాశ్వతంగా వదిలిపోయి మీరు కోటీశ్వరులు అయ్యే దిశగా, సమాజంలో ఒక ఉన్నత స్థాయికి చేరే దిశగా మీరు వేస్తున్న ఈ అడుగులు ఎప్పటికీ విజయవంతం కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఆ రహస్య శత్రువుల పట్ల, ముఖ్యంగా నేను చెప్పిన ఆ నెగిటివ్ లక్షణాలున్న ఆడ వ్యక్తి పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండండి. దైవ బలాన్ని బలంగా నమ్ముకోండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ సామర్థ్యం మీద మీకు అచంచలమైన విశ్వాసం ఉంచండి. ఈ సుదీర్ఘమైన, అత్యంత సమాచారంతో కూడిన వీడియో మీకు నచ్చినట్లయితే, నా వివరణ మీకు సంతృప్తినిచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ఇది మీ ఆత్మీయులకు, మీకు కావలసిన వారికి విరివిగా షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని నన్ను, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్టు వల్లే నేను ఇలాంటి ఎన్నో విలువైన విషయాలు మీ ముందుకు తీసుకురాగలుగుతున్నాను.
అలాగే మీ మనసులోని భక్తిని, ఆ తల్లి పట్ల మీకున్న నమ్మకాన్ని తెలియజేస్తూ కింద ఉన్న కామెంట్ సెక్షన్లో జై మహాలక్ష్మి లేదా ఓం శ్రీ మహాలక్ష్మే నమః అని రాయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు కామెంట్ చేయడం వల్ల 10 మందికి ఆ దైవనామ స్మరణ చేరుతుంది. ఆ అష్టైశ్వర్య ప్రదాయిని కరుణామయ్య అయిన మహాలక్ష్మి తల్లి ఆశీస్సులు, కటాక్షం మీపై, మీ కుటుంబ సభ్యులందరిపై ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని, మీరంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.